హాయ్ హలో వెల్కమ్ టు CV9 న్యూస్. నేను మీ వెంకటకృష్ణ. ఇంకెందుకు ఆలస్యం, ఈరోజు వార్తా విశేషాలకు వెళ్ళిపోదామా. పిల్లల హక్కులను కాపాడాలని కడప జిల్లా న్యాయమూర్తి బాబా ఫక్రుద్దీన్ అన్నారు. అభం శుభం తెలియని అమాయక పిల్లల హక్కులను సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ కాపాడాలన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి న్యాయమూర్తి ఎస్ బాబా ఫక్రుద్దీన్ కడప జిల్లా మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని ఎంపీడీఓ కార్యాలయంలో గ్రామ సచివాలయ సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలు, పారాలీగల్ వాలంటీర్లకు మంగళవారం పోక్సో చట్టంపై కడప జిల్లా న్యాయమూర్తి ఎస్ బాబా ఫక్రుద్దీన్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా బాలబాలికలను లైంగిక వేధింపులకు గురి చేయడం చట్టరీత్యా నేరమని, బాధితులకు సత్వరమే న్యాయం చేయడం కోసమే పోక్సో చట్టాన్ని తీసుకొచ్చారని, దీనిపై క్షేత్రస్థాయిలో విస్తృత ప్రచారం చేయాలన్నారు. ఎవరైనా వేధింపులకు పాల్పడితే వెంటనే పోలీసు అధికారుల దృష్టికి తీసుకురావాలన్నారు. అనంతరం బాలికలకు సమయస్ఫూర్తి, స్వీయ రక్షణపై ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాల్సిన అవసరం, నేరరహిత సమాజాన్ని తీర్చిదిద్దాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని కడప జిల్లా డిఈఓ షంసుద్దీన్ అన్నారు. ఈ కార్యక్రమాన సమగ్ర శిక్షా అభియాన్ అదనపు సమన్వయకర్త నిత్యానందరాజు, సిడిపిఓ శోభారాణి, సిఐ బాబు, ఎంపీడీఓ ప్రసాద్, ఉప తహసీల్దార్ అంజనా గౌరీ, ఎస్ఐ శివప్రసాద్, న్యాయవాదులు రామదాసు, శాంత, మనోహర్ ప్రసాద్ పాల్గొన్నారు. టీజింగ్ అంటే ఏమి? దీనికి ఐపీసీలో చాలా సెక్షన్లు ఉన్నాయి. 376 ఉంది. 376లో మళ్ళీ స్మాల్ ఏబిసిడి ఉన్నాయి. మళ్ళీ ఏబిసిడి అగ్రవేటివ్ సెక్షువల్ అసాల్ట్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా ఉన్నాయి. తర్వాత 354 ఉంది మోడెస్టీ పైన. ఆ తర్వాత నిర్భయ యాక్ట్ వచ్చిన తర్వాత ఈ అగ్రవేటివ్ ఫార్మ్స్ ఆఫ్ సెక్షువల్ అసాల్ట్స్ కూడా దాంట్లోకి తీసుకున్నారు. అంటే 326 విత్ రిగార్డ్ టు సెక్షువల్ అసాల్ట్ అయితే ఎంత లైఫ్ ఇంప్రిజన్మెంట్ కూడా ఇచ్చారు. తర్వాత ఒక అమ్మాయి వెనకల పడ్డం, ఒక అమ్మాయిని సెల్ ఫోన్లో మాట్లాడడం, వీటన్నిటినీ సెక్షువల్ అసాల్ట్ కిందకి తీసుకున్నారు. ఇది చాలక ఎందుకు మళ్ళీ పోక్సో యాక్ట్ తీసుకోవాల్సి వచ్చింది? ఇవన్నీ ఉన్నాయి కదా, ఎందుకు తీసుకోవాల్సి వచ్చింది అంటే ఐపీసీలో జెండర్ డిస్క్రిమినేషన్ దట్ ఇట్ ఈస్ అప్లికబుల్ ఓన్లీ ఫర్ ఉమెన్. ఉమెన్ మోడెస్టీ పైనే, ఉమెన్ పైనే ఉంది. అవునా? ఉమెన్కి ఒక్కటే మోడెస్టీ ఉంటుందా? కాదు కదా. మొగోళ్ళకి శీలం ఉండదా? రాముడికి శీలం ఉందా లేదా? మరి రాముడు లాంటివాడే కదా మన భర్తలందరూ. మళ్ళీ వాళ్ళకి శీలం ఉండదా? ఉంటుంది కదా. అంటే శీలం అనేది అబ్బాయిలకి, అమ్మాయిలకి, ఈవెన్ ట్రాన్స్జెండర్స్ కూడా ఉంది. నో సెక్స్ ఉండే వాళ్ళకి కూడా ఉంది శీలం. ఈ డిస్క్రిమినేషన్ ఉంది కాబట్టి దాని నుంచి బయటికి వచ్చి పిల్లల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ఉంది కాబట్టి ఆ తర్వాత యునైటెడ్ నేషన్స్లో ఈ పిల్లల చైల్డ్ రైట్స్ పైన ఇండియా కూడా ఒక సిగ్నటరీ కాబట్టి అందులో భాగంగా పిల్లల యొక్క హక్కుల్ని కూడా రక్షించాలనే ఉద్దేశంతో పోక్సో బిల్లు 2011లో తయారైతే 2012లో చట్ట రూపకల్పన జరిగితే నవంబర్ 2012లో అమల్లోకి వచ్చింది పోక్సో యాక్ట్. తర్వాత ఇది సవరణ అయింది 2019లో. ఇది దాని వెనక నుండే బ్రీఫ్ హిస్టరీ. ఇప్పుడు పోక్సో యాక్ట్లో ఎవరిని డీల్ చేస్తాం? మెయిన్ ఎవరిని డీల్ చేస్తాం? ఇద్దరిని డీల్ చేస్తాం. ఒకటి చైల్డ్, 2 అక్యూజ్డ్. చైల్డ్ అక్యూజ్డ్. అక్యూజ్డ్కి ఏజ్ లిమిట్ లేదు, ఏ ఏజ్లో అయినా సరే కమిట్ చేయొచ్చు. చైల్డ్ అక్యూజ్డ్కి కూడా ఏజ్ లిమిట్ లేదు, సెక్స్ లిమిట్ లేదు, ఎవరైనా చేయొచ్చు, ఎంత ఏజ్ ఉన్నా చేయొచ్చు. బట్ చైల్డ్ అనే దానికి మీనింగ్ వస్తానంటే బిలో 18 ఇయర్స్ అన్నారు. బిలో 18 ఇయర్స్ అంటే 18 ఇయర్స్ వస్తే చైల్డ్ కాదు. అవునా కదా? కానీ ఇన్ఫ్లుయెన్స్ చేస్తే కొన్ని సందర్భాల్లో తప్పనిసరి పరిస్థితుల్లో లోకల్ ఇన్ఫ్లుయెన్స్కి లోనై 18 ఇయర్స్ వయసు ఉండే అమ్మాయిలకు కూడా పోక్సో యాక్ట్ పెట్టేశారు, అబ్బాయిలకైనా సరే. అది చేయకూడదు. 18 ఇయర్స్ బిలో అంటే బిలోనే, నాట్ అబౌవ్ ది 18 ఇయర్స్ ఆర్ 18 ఇయర్స్. ఈ విషయంలో ఈవెన్ సుప్రీంకోర్టులో కూడా ఒక కేసు నడిచింది. దీంట్లో ఫిజికల్ ఏజ్ని తీసుకున్నారు, పుట్టుక నుంచి ఎంత ఏజ్ వచ్చిందని. మెంటల్ కెపాసిటీ ఏమి? ఇప్పుడు చిన్నపిల్లలు మెంటల్ ఉండొచ్చు కదా, ఎదుగుదల ఉండదు, మానసిక ఎదుగుదల, ఫిజికల్ ఎదుగుదల ఇదంతా ఉంటుంది కదా.
దాన్ని కన్సిడర్ తీసుకుంటే కొందరు 40 ఏళ్ల వయసు వచ్చిన 5 ఏళ్ల పిల్లల బుద్ధులు ఉంటాయి. అంటే దాన్ని తీసుకోవచ్చు కదా అని ఏజ్ అని చెప్పి ఒక క్వశ్చన్ వచ్చింది. కానీ సుప్రీంకోర్టు ఓన్లీ ఫిజికల్ ఏజ్నే కన్సిడర్ చేసింది. ఒకవేళ ఆ సందర్భాల్లో 5 ఏళ్ల బుద్ధులు ఉండే వాళ్ళకైతే కాంపన్సేషన్ రైజ్ చేసుకోమని చెప్పి అది డిఫరెంట్ ఆస్పెక్ట్. బట్ ఇక్కడ స్ట్రిక్ట్ యాడ్స్టిక్ ఏమి బిలో 18 years ఆఫ్ ఏజ్. చైల్డ్ అంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ సెక్స్, ఉమెన్ అయినా కావచ్చు, ఫిమేల్ కావచ్చు, మేల్ కావచ్చు, ఈవెన్ ట్రాన్స్జెండర్ కావచ్చు. వీళ్ళపైన ఏం జరగకూడదు? నెంబర్ 1 పెనెట్రేటివ్ సెక్షువల్ అసాల్ట్ అంటాం. పెనెట్రేటివ్ అంటే కొన్ని నిమిషాలు దయచేసి మనకి ఇక్కడ వచ్చినటువంటి వ్యక్తులందరూ కూడా చాలా ముఖ్యమైనటువంటి పనుల మీద ఉన్నవాళ్ళు. అవి వదిలిపెట్టి ఇక్కడ మీతో అతి ముఖ్యమైనటువంటి సమాచారాన్ని సమాజంలోకి తీసుకుని పోవడానికి రావడం అనేటువంటి జరిగింది. కాబట్టి అందరూ కూడా ఉన్న కొంతసేపు దాన్ని అటెంటివ్గా వింటారని ఆశిస్తూ మొదటగా నా కృతజ్ఞతలు ఆనరబుల్ జడ్జి సార్కు చెప్తున్నాను. కారణం ఏమిటి అని అంటే, అనుకోకుండా ఒక ఇన్సిడెంట్ జరిగినప్పుడు నన్ను పిలవడం జరిగింది. ఆ సందర్భంలో నేను విన్నది వేరు, కానీ అక్కడ చూసిన తర్వాత డిస్ట్రిక్ట్ లీగల్ సర్వీస్లో జడ్జెస్ ఇంత అద్భుతమైనటువంటి కౌన్సిలర్స్ ఉంటారా అన్నటువంటిది మొదటిసారి చూడడం జరిగింది. కాబట్టి దానికి మీకు చాలా థ్యాంక్స్ సార్. రెండవది ఏమిటి అని అంటే, సార్ దగ్గర నుంచి నేను సింప్లిసిటీ అంటే అంత హై పొజిషన్లో ఉన్నా కూడా ఎంత సింపుల్గా ఇతరులను గౌరవించడం అనేటువంటి చూసిన తర్వాత నిజంగా తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ సంస్కారానికి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. తల్లిదండ్రులు నేర్పించినటువంటి ఆ సంస్కారం. ఇక మూడవది, ఒక ఇష్యూ గురించి పోయినప్పుడు అక్కడ ఇన్వెస్టిగేషన్ చేసినటువంటి విధానాన్ని చూసిన తర్వాత జనరల్గా మేము ఎడ్యుకేషన్లో రీసెర్చ్ చేస్తాం, అని సార్ చేసినటువంటి రీసెర్చ్ చేసిన తర్వాత ఇవన్నీ నేర్చుకున్న తర్వాత సార్ను నేను రిక్వెస్ట్ చేశాను. సార్, నేను బేసిక్గా టీచర్ను సార్, ఎప్పుడైనా ఇటువంటిది ఏదన్నా ఉంటే నాకు కూడా అవకాశం కల్పించాలి అంటే సార్ వెంటనే దాన్ని యాక్సెప్ట్ చేశారు సార్. అందుకే ఈ సభాముఖంగా మీ కృతజ్ఞత తెలియజేస్తున్నాను సార్. థ్యాంక్ యూ. సో అలాగే వేదిక మీద ఉన్నటువంటి అందరు పెద్దలకు, అలాగే కూర్చున్నటువంటి మిత్రులకు ఒక చిన్న కథ లేదా ఉదాహరణ. సో ఒక ఊర్లో 3 వ్యక్తులు తపస్సు చేశారు. వాళ్ళ తపస్సుకు మించి దేవుడు ప్రత్యక్షమై వాళ్ళు 3 కోరిన కోరిక ఒకటే, అత్యంత శక్తివంతమైన ఆయుధం ఇచ్చి శత్రువును నేను ఓడించాలి అని చెప్పినప్పుడు దేవుడు 3కి ఆయుధాన్ని ఇచ్చేసినాడు. అందులో మొదటి వ్యక్తి ఆ ఆయుధాన్ని తీసుకొని ఏం చేశాడు అంటే, ఆ ఆయుధం అయితే శక్తివంతమైందే, కానీ దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియలేదు. రెండవ వ్యక్తి ఆ ఆయుధాన్ని ఉపయోగించి మొత్తం రాజ్యాలు జయించుకుంటూ పోవడం అనేటువంటి జరిగింది. మూడవ వ్యక్తి రాజ్యాలు జయించడంతో పాటు తనకు ఎవరికి నచ్చకపోతే వాళ్ళందరినీ దాంతో చంపుతూ పోవడం అనేటువంటి జరిగింది. ఒక్కసారి ఈ 3లో ఎవరు ఆయుధాన్ని సమర్థవంతంగా వినియోగించినారు చెప్పండి? మొదటి వ్యక్తి, రెండవ వ్యక్తి, మూడవ వ్యక్తి? చెప్పాలమ్మా. రెండవ వ్యక్తి. ఎందుకు రెండవ వ్యక్తి? మూడవ వ్యక్తి కాదా? తన పర్సనల్గా ఎవరి మీద పోకుంటే వాళ్ళకి చంపేస్తాడు, అంతేనా? రెండవ వ్యక్తి తనకు ఏదైతే ఆయుధాన్ని ఉపయోగించాలో అంతవరకు ఉపయోగించాలి. మరి దీనివల్ల ఏం తెలిసింది మనకు చెప్పండి? మనకు అత్యంత శక్తివంత ఆయుధం పోక్సో చట్టం. ఆ చట్టం ఉండి దాని మీద అవగాహన లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు. అంటే ఇంత సమర్థవంతమైనటువంటి శక్తివంతమైనటువంటి చట్టం ఉన్నా కూడా దాన్ని వినియోగించుకోలేనటువంటి వాళ్ళు కొంతమంది ఉన్నారు. తర్వాత రెండవది వచ్చేసేసి దాన్ని సమర్థవంతంగా వినియోగించుకునే వాళ్ళు ఉన్నారు. దీనివల్ల సమాజానికి చాలా లాభం. ఇక మూడవది, దాన్ని ఉపయోగించి దుర్వినియోగం చేసేటువంటి వాళ్ళు ఉన్నారు. దీనివల్ల సమాజానికి నష్టం. మరి మిమ్మల్ని
ఇక్కడ ఈ అవేర్నెస్ ప్రోగ్రాము మీకు తెలియదు అన్నటువంటిది కాదు, మీకు తెలుసు. కానీ జాగ్రత్తగా మనం ఆలోచించాల్సింది ఏమిటి అని అంటే, సమాజంలో ఈ పోక్సో యాక్ట్ అనేటువంటిది రావడానికి ప్రధానమైన కారణం ఏమిటి అని అంటే, మన సమాజంలో ఉన్నటువంటి కొన్ని నియమ నిబంధనలు, సాంప్రదాయాలు అన్నటువంటివి పోక్సో పెట్టడానికి బయటికి రాకపోతున్నాయి. దానికి ఒక చిన్న ఉదాహరణ చూడండి. మన ఇంట్లో పోక్సో కేసెస్, మర్డర్స్ జరిగినప్పుడు, రేప్స్ జరిగినప్పుడు, ఇలాంటివి పూర్ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి కేసెస్ చేస్తూ ఉంటాం, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తూ ఉంటాం. సో ఇక్కడ ఈరోజు మనం అందరం పోక్సో గురించి తెలుసుకోవడానికి, ఇక్కడ స్టేజ్ పైన ఉండే వాళ్ళు అన్నీ చెప్పేశారు. చట్టం ఎప్పుడు తన పని తను చేసుకొని పోతా ఉంది, కానీ చాలా లోటుపాట్లు ఉంటున్నాయి. నేను ఒకసారి పోక్సో హిండ్రన్సెస్ మీద నేషనల్ మీటింగ్ అటెండ్ అయ్యానండి, తిరుపతిలో జరిగింది. పోక్సో హిండ్రన్సెస్ చాలా ఆబ్స్టకల్స్ ఉన్నాయి అని చెప్పారు, కానీ ఇంతవరకు ఒక్కటి కూడా రెక్టిఫై చేయలేదు. నేషనల్ లెవెల్ మీటింగ్ జరిగింది, దానికి అందరినీ పిలిచారు, కానీ ఇంకా ఒక్కటి కూడా రెక్టిఫై అవ్వలేదు, ఇంకా సెటరైట్ అవ్వలేదు. సో అదన్నీ కూడా సెటరైట్ అయితే ఇంకా కొంచెం ఎఫెక్టివ్గా చట్టం వినియోగంలోకి వస్తుంది. సో ఫస్ట్ ఎప్పుడు కూడా క్రైమ్ తెలిసిన వాళ్ళతోనే జరుగుతూ ఉంది. ఎప్పుడైనా పోక్సో కేసెస్ మనం చూసామంటే మన దగ్గరకు వస్తున్న పోక్సో కేసెస్ ఎప్పుడు మనకు తెలిసిన వాళ్ళ నుంచే ఎక్కువ కేసులు రిపోర్ట్ అవుతూ ఉంటాయి, తెలిసిన వాళ్ళు. సో ఇన్ మెనీ కేసెస్, 2 కేసెస్ అండి నేను రీసెంట్గా చేశాను బెయిల్స్. అందులో తండ్రి చేశాడు అమ్మాయి మీద పోక్సో. సో ప్రివెన్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్ గురించి మాట్లాడుకుంటున్నాం. చాలా హార్డ్ అనిపించింది ఆ రోజు బెయిల్ చేయడం. సో హౌ టు టేక్ డిఫెన్స్ అన్నది చాలా కష్టపడిపోయింది. తండ్రి ఇలా చేయడం వల్ల ఎలా డిఫెన్స్ తీసుకోవాలి అని చెప్పి. సో తెలిసిన వాళ్ళ నుంచే ఎక్కువ వస్తున్నాయి కాబట్టి చిన్నపిల్లలకి, మన దగ్గర ఉండే వాళ్ళందరికీ కూడా మన పిల్లలకి వాట్ ఈస్ గుడ్ టచ్, బ్యాడ్ టచ్ చెప్పాలి. తర్వాత ఎవరితో ఎలా మెలగాలి అని కూడా చెప్పాలి. ఎవ్రీ మదర్ షుడ్ నో, ఇది తెలుసుకొని ఉండాలి. వాళ్ళ పిల్లలకి ట్రైన్ చేయాలి ఫస్ట్. సో ఏదైనా సంఘటన అనుకోరాంది జరిగితే అప్పుడు వెంటనే పోలీసులకి ఇన్ఫార్మ్ చేయాలి. అరే పోలీస్ స్టేషన్ పోతే మనకి ఏమవుతుందో, వాళ్ళు ఏం అడుగుతారో, ఏం చేస్తారో, ఎంతసేపు నిలబెడతారో, ఎన్నిసార్లు తిప్పుతారో, అలా ఏం ఉండదండి. మీరు వెళ్ళి రిపోర్ట్ చేయంగానే పోలీస్ వాళ్ళు విత్ ద హెల్ప్ ఆఫ్ ఉమెన్ కానిస్టేబుల్ కానీ ఉమెన్ హెల్ప్తో మీ ఇంటి దగ్గరికి వచ్చి స్టేట్మెంట్ రికార్డ్ చేయడము, తర్వాత వెంటనే హాస్పిటల్కి షిఫ్ట్ చేయడము. అక్కడ నుంచి ప్రొటెక్షన్ ఏమైనా కావాలి అంటే 1 స్టాప్ సెంటర్ ఉందండి కడపలో, రిమ్స్లో పనిచేస్తూ ఉంటుంది 1 స్టాప్ సెంటర్. అక్కడ 10 days రెస్క్యూ వర్క్ జరుగుతుంది. అక్కడ లీగల్ ఎయిడ్ కూడా ప్రొవైడ్ చేస్తారు. ఎవరికైనా లీగల్గా ఏమైనా కావాలి అంటే కూడా లీగల్ అసిస్టెన్స్ కూడా ఉంటుంది. అక్కడ ప్రొబేషన్ ఆఫీసర్ ఉంటారు. సో వాళ్ళందరూ దే విల్ టేక్ కేర్ ఆఫ్ ద రెస్క్యూ. ఆ సంఘటన జరిగినప్పుడు వాళ్ళని ఎట్లా హెల్ప్ చేయాలి అని చెప్పి చూస్తారు. సో దాని తర్వాత ఇమ్మీడియట్గా ఎఫ్ఐఆర్ కోర్టుకు రీచ్ అయిపోతుంది. మ్యాజిస్ట్రేట్ గారు 164 స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారు. ఆ పాపకి తెలిసిన భాషలో రికార్డ్ చేస్తారు. అమ్మాయి కోర్టుకి ఎందుకు వచ్చింది, ఏం జరిగింటే వచ్చింది, అవన్నీ కూడా తెలుసుకుని ఆమె భాషలో అడిగి తెలుసుకుని స్టేట్మెంట్ రికార్డ్ చేస్తారండి. ఈ కేసెస్ ట్రయల్ విత్ ఇన్ 60 days, 6 months లోపు జరగాలి. ఛార్జ్ షీట్ ఇవన్నీ కూడా 60 days వేయాలి అని చెప్తున్నారు. కానీ ఇన్ మోస్ట్ ఆఫ్ ద కేసెస్ అలా జరగట్లేదు. స్పీడీ ట్రయల్ ఇంకా స్పీడ్ అవ్వాలి. సో మెనీ కేసెస్ 10 years దాటినా కూడా కంప్లీట్ అవ్వట్లేదని చెప్పి చాలా మంది బాధపడిపోతా ఉన్నారు. అలాగే విక్టిమ్ కాంపన్సేషన్ ఒకటి ఉంది. చాలా కేసెస్లో చాలా మంది విక్టిమ్స్ రావట్లేదండి. ఒకవేళ ఎవరైనా ఉంటే అలాంటి వాళ్ళు మీ దగ్గర ఖచ్చితంగా రిపోర్ట్ చేయండి. అట్ ద ఇనిషియల్ స్టేజ్ ఎఫ్ఐఆర్ అవుతూనే వాళ్ళకి సమ్ అమౌంట్ ఇస్తారు. అలాగే కేసు
ట్రయల్ జరిగేటప్పుడు సమ్ అమౌంట్ కేసు కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళ దగ్గర ఏదైతే ఇనిషియల్గా ఉంటుందో ఆ అమౌంట్ని విక్టిమ్స్కి అందిస్తారు. ఈ విషయం మీరు అందరూ కూడా అందరికీ తెలియచేయండి. సో 3 స్టేజెస్లో విక్టిమ్ కాంపన్సేషన్ అందిస్తారండి. 3 స్టేజెస్లో ఎఫ్ఐఆర్ అయినప్పుడు, తర్వాత ట్రయల్ జరిగేటప్పుడు, తర్వాత కేసు ఎండ్ అయినప్పుడు కూడా సమ్ అమౌంట్ ఇస్తారు. నియర్లీ 1 lakh రూపీస్ దాకా సిడబ్ల్యూసి వాళ్ళు ఇస్తారండి. సిడబ్ల్యూసి వాళ్ళ దగ్గర ఫండ్స్ చాలా ఉన్నాయి. విక్టిమ్స్ ఎవరు రావట్లేదు అని చెప్పి అన్నమయ్య డిస్టిక్ వాళ్ళు, కడప డిస్టిక్ వాళ్ళు చాలా మంది చెప్పారు. సో విక్టిమ్స్ని రికగ్నైజ్ చేస్తే వాళ్ళకి చెప్పండి, అమౌంట్స్ ఉన్నాయి, వాళ్ళు క్లెయిమ్ చేసుకోమని చెప్పండి. అలాగే పనిష్మెంట్స్ ఒక్కొక్కసారి చాలా కేసెస్ హాస్టైల్ అయిపోతున్నాయి, రాజీ పడిపోతున్నారు. కారణాలు చాలా ఉంటున్నాయి రాజీ వెనకాల. సోషల్ ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం, సోషల్ బ్యాక్గ్రౌండ్ లేకపోవడం వల్ల మోస్ట్ ఆఫ్ ద కేసెస్, ఆల్మోస్ట్ చాలా కేసెస్ రిజిస్టర్ అవుతున్నాయి, కానీ అన్నీ కూడా హాస్టైల్ అవుతున్నాయి. కంటెస్ట్ చేయట్లేదు. రేపు పొద్దున పాపకి పెళ్ళి ఎలా అవుతుంది అని చెప్పి ఇట్లా కంటెస్ట్ చేస్తూ పోతా ఉంటే, లేకపోతే వాడిగా ఇచ్చి పెళ్లి చేయడం, ఇలాంటివన్నీ చేస్తూ ఉన్నారు. సో మీరు డోర్ టు డోర్ వెళ్తారు కాబట్టి మీరు చెప్పండి. సో ఎడ్యుకేషన్ ఫ్రీగా ఉంటుంది అమ్మాయికి, విక్టిమ్కి. తర్వాత జాబ్స్లో కూడా మంచి ఇది ఉంటుంది, మంచిగా చదివిస్తుంది గవర్నమెంట్. సో ఒక అమ్మాయి పెనగలూరు నుంచి ఒక అమ్మాయి వచ్చింది 24 weeks ప్రెగ్నెన్సీతో. సో ఆ పిటిషన్ కూడా మేము ఫైల్ చేసామండి కోర్టు ముందర. వాళ్ళ అమ్మగారు ఇల్లిటరేట్, అమ్మాయి 10th class చదువుతా ఉంది. 24 weeks ప్రెగ్నెన్సీతో కోర్టుకు వచ్చారు. 24 weeksతో చూడండి తల్లిదండ్రులు ఐడెంటిఫై చేయడంలో ఎంత ఫెయిల్ అవుతున్నారో. సో ఇంకా ఆ తర్వాత ఏముంటుందండి, ఆ పిల్ల బయటకు వచ్చినా, లేకపోతే ఆ అమ్మాయి ఫ్యూచర్ అంతా కూడా